పాఠ్య పుస్తకాల ధరలు భారీగా తగ్గాయి. దీంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గనుంది. ఒక్క పుస్తకం పైన 15% నుంచి 20% వరకు ధరలు తగ్గాయి. త్వరలోనే 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో తల్లిదండ్రులు విద్యార్థులకు భారీ ఊరటను ఇచ్చే వార్త వచ్చింది. విద్యార్థుల పుస్తకాల ధరలు భారీగా తగ్గడం విశేషం. 1వ తరగతి నుంచి 10వ తరగతి పాఠ్య పుస్తకాల ధరలు తగ్గడంతో ఆర్థికంగా కాస్త రిలీఫ్ లభించింది. గరిష్టంగా 20% వరకు ధరలు తగ్గడంతో విద్యార్థులు ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఒకవైపు యుద్ధం కారణంగా అన్ని రకాల వస్తువులు ధరల ఆకాశాన్ని అంటుతున్న వేళ పుస్తకాల ధరలు తగ్గడం గమనార్హం. అయితే ప్రభుత్వ పాఠ్య పుస్తకాల విభాగం కొన్ని రోజుల క్రితం పుస్తకాల ప్రింటింగ్ కోసం టెండర్లను పిలిచింది. ఈ టెండర్లలో 3 ప్రింటింగ్ సంస్థలు గతం కంటే 20% తక్కువగా కోట్ చేయడంతో పుస్తకాల ధరలు దిగివచ్చాయి. గతంలో ఒక్కో పేజీ ప్రింటింగ్ ధర 54 పైసలు ఉండగా అది ప్రస్తుతం 44.50 పైసలకు దిగివచ్చింది. ఉదాహరణకు 1వ తరగతిలోని 3 పుస్తకాలు కలిపి గతేడాది 247 కాగా ఈసారి 209కి తగ్గాయి. ఇక 10వ తరగతిలోని మొత్తం 8 పుస్తకాల ధర గత విద్యా సంవత్సరంలో 1078 ఉండగా ఈసారి 900కు తగ్గింది. అంటే ఒక 10th క్లాస్ విద్యార్థులకు ఏడాది 178 రూపాయలు ఆదా అయ్యాయి. జూన్ 5వ తేదీ నుంచి కొత్త పుస్తకాలు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు పుస్తకాల ధరలు తగ్గినంత మాత్రాన నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రింటింగ్లో బైండింగ్లో ఎలాంటి రాజీ లేకుండా మెరుగైన క్వాలిటీతో లామినేటెడ్ పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. ఇక వరుసగా 4వ ఏడాది కూడా పాఠ్య పుస్తకాల ధరలు తగ్గడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తప్పింది. 2023-24 అకాడమిక్ ఇయర్లో 10వ తరగతి విద్యార్థుల పుస్తకాల కోసం 1482 ఖర్చు కాగా 2025-26లో అది 1078కు దిగివచ్చింది. తాజా తగ్గింపుతో ఈ ఏడాది 10th టెక్స్ట్ బుక్ సెట్ ధర 900కు తగ్గింది. అదేవిధంగా 9వ తరగతి పుస్తకాల సెట్ ధర 927 నుంచి 776కు తగ్గింది. 8వ తరగతి పుస్తకాల సెట్ ధర 825 నుంచి 690కి తగ్గాయి. ప్రైమరీ క్లాసులకు కూడా ఒక్కో సెట్ పై 35 నుంచి 60 వరకు ధరలు తగ్గాయి. ఇక సబ్జెక్టుల వారీగా పుస్తకాల ధర తగ్గింపు చూస్తే 10th మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ధర గతంలో 225 ఉండగా ఇప్పుడు 187కు తగ్గింది. సోషల్ పుస్తకం 192 నుంచి 160కి తగ్గింది. 9వ తరగతి మ్యాథ్స్ బుక్ 201 నుంచి 167కు, 8వ తరగతి మ్యాథ్స్ 205 నుంచి 171కి తగ్గింది. అయితే గతం కంటే ఇప్పుడు ముడి సరుకుల ధరలు 20% పెరిగినప్పటికీ పబ్లిషర్స్ మాత్రం గత ఏడాది కంటే తక్కువ ధరకే పుస్తకాలను ముద్రించేందుకు ముందుకు రావడం గమనార్హం. గతేడాది L1 గా నిలిచిన ఆర్క్బర్డ్ సంస్థ పేజీకి 54 పైసలు కోట్ చేయగా ఈ ఏడాది నవ తెలంగాణ ప్రింటర్స్, డీకే పబ్లికేషన్స్, సూపర్ ప్రింటర్స్ సంస్థలు కేవలం 44.50 పైసలకే పుస్తకాలను ప్రింట్ చేస్తామని ప్రకటించి L1 గా నిలిచాయి.